నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్ని వర్గాల అభ్యున్నతే టీడీపీ ధ్యేయం. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే ఏకైక లక్ష్యం. జన చైతన్య యాత్రలలో టీడీపీ నాయకులు. జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడతాం. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు. యాదవులను ఓటు బ్యాంకుగా చూడటం ఆపండి. రాజకీయ పదవులలో ప్రాధాన్యతను కల్పించండి. పార్టీలకు సూచించిన యాదవ మహాసభ సభ్యులు. అన్ని వర్గాల అభ్యున్నతే తెలుగుదేశం పార్టీ ప్రధాన ధ్యేయమని తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మద్దాళి గిరి అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా ఇస్రాయేల్పేట 2వ డివిజన్లో గిరి సుడిగాలి పర్యటన చేసి స్థానికంగా ఉన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డివిజన్లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమ మహాసభలో పాల్గొని నూతనంగా పార్టీలో సభ్యత్వం తీసుకున్న సభ్యులను ఆయన అభినందించారు. ఈ యాత్ర కార్యక్రమంలో యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు 3 ప్రధానమైన కార్యక్రమాలు. ఒకటి వైఎస్ఆర్ 3 జన చైతన్య యాత్రలు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి యాత్రలో జాయిన్ అయిన అందరూ కూడా ఒకసారి ముందుకు రావాల్సిందిగా కోరుతాను. మరి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వాళ్ళ జనాల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ఉన్న ఇబ్బందులను తెలుసుకునే విధంగా, అలానే సంక్షేమ పథకాలు ఏ మేర మరి ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి, అలాగే ఏ మేర మనం ఇంకా చేస్తే కదా బాగుంటుంది, మరి 30 నెలలలో మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజల కొరకు వెళ్తాయని మరి వాళ్ళ మీద రావడం జరిగింది. ఇవాళ పూర్తి స్థాయిలో మరి 90% మంది ప్రజలు కూడా ఇవాళ ఈ సంక్షేమ పథకాలకి అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ రాబోయే రోజుల్లో కూడా మనం ఏ కార్యాచరణ చేస్తే ప్రజలకు మరింత దగ్గర అవుతామో మరి ఆ కార్యాచరణ చేసే విధంగా కూడా యాత్ర మాకు కూడా ఉపయోగపడతా ఉన్నాయి. మరి స్థానికంగా ఉండే సమస్యలు ఏవైనా సరే, ముఖ్యంగా రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, అలాగే పెన్షన్లు కానివ్వండి, రేషన్లు కానివ్వండి, ఇలాంటి ఏ సమస్యలు సరే తప్పకుండా మా దృష్టికి తీసుకొస్తే అది చేస్తాం. ఇప్పటికే 2వ వార్డులో ఈ వార్డు, ఎందుకంటే ఇది చాలా ఎక్స్టెన్షన్గా అవుతున్న వార్డు ఇది. కొత్తగా ఇక్కడ ప్రజలు రావడానికి కూడా కొంతమంది ఇక్కడ చాలా ఇల్లు కూడా కట్టుకొని ఉన్నారు. ఇవాళ మౌలిక సదుపాయాలు ఇక్కడ కల్పించే విధంగా మరి 2 సంవత్సరాల కిందట మేము ఇక్కడ పర్యటించడం మా దృష్టిలోకి వచ్చినాయి. అందుకని చెప్పి ఇక్కడ కొత్తగా కూడా రోడ్లు కూడా పెట్టించాం, కొత్త రోడ్లు వేస్తాం, రైలు కట్టాం. ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ 8 రూపాయల వర్క్స్ కొన్ని చేసినాయి, అలానే కొన్ని జరిగిపోతూ ఉన్నాయి. అలాగే ఇంకా ప్రత్యేకంగా ఈ వార్డు 2వ వార్డు ఒకటి 16వ వార్డు, ఈ 2 వార్డు మీద కూడా మేము ప్రత్యేక దృష్టి సారిస్తా ఉన్నాం. ఇప్పటికే ఈ వార్డుని మేము ఎస్టిమేట్ చేసాం, సుమారుగా 22 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసాం. ఎందుకంటే ఈ వార్డు మొత్తం ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇంకో 22 కోట్లుగా రావాల్సి వస్తుంది. తప్పకుండా మెల్లగా దశల వారీగా అవి కూడా పెడతాం. అలాగే ఇవాళ ఆర్టీసీ కాలనీలో ఉన్న పార్కు కూడా ఆల్రెడీ అమృత పథకం కింద ఇవాళ పెడతామైంది. మరి సుమారుగా 1 కోటి రూపాయలకి అది డిస్ట్రిబ్యూషన్స్ అమృత పథకం కూడా కార్పొరేషన్ ద్వారా పెట్టించాం. మరి తప్పకుండా త్వరలో కూడా మరి ఇక్కడ 2వ వార్డు అందరికీ కూడా అందుబాటులో వచ్చే విధంగా పార్క్ కూడా డెవలప్ అవుతుందని చెప్పి ఆశిస్తూ, మరి అలాగే 2వ వార్డులో ఏవైతే ఉన్నారో కార్యకర్తలు ఇవాళ ఎంతోమంది ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ కొండల గారు కానివ్వండి, రత్తయ్య గారు కానీ, శివ కానివ్వండి, రూబెన్ కానీ, అనిల్ గారు కానివ్వండి, కూడా ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. వచ్చే రోజుల్లో కార్పొరేషన్ ప్రజా సమస్యలపై ఈ నెల 10వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపడుతున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారం కోసం టీడీపీ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా సక్రమంగా పూర్తి చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర చేసి సమస్యలపై పోరాటం చేసేందుకు సమాయత్తం అవుతామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరు మార్చుకొని సమస్యలపై స్పందించకుంటే ఉద్యమం రుచి చూడక తప్పదని రామారావు హెచ్చరించారు. జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10 నుంచి ఈ నెల చివరి వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రలు చేయాలని చెప్పి సిపిఎం జిల్లా కమిటీ నిర్ణయించింది.
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటిపోయింది. మన జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్యలు చూసుకుంటే 14 లక్షల కుటుంబాలుంటే సుమారు 1,50,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వ భూముల్లో ఇంకొక 50,000 ఎకరాల్లో 50,000 కుటుంబాలు ప్రభుత్వ భూములు ఇల్లు వేసుకుని వాళ్ళకి పట్టాలు లేవు. ఇది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. ప్రధానంగా మంగళగిరి, తాడేపల్లి, రాజధాని, గుంటూరు టౌను ఇట్లాంటి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల సమస్య చాలా తీవ్రంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సెంటు కూడా ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సమస్య తీవ్రంగా ఉంది. మీరు చూసుకునే పని అయితే చెరలూరుపేట, పెదనందిపాడు, కాకుమాను, బాపట్ల మొత్తం 10 మండలాల్లో 1,00,000 ఎకరాల భూములు ఈ ప్రాంతంలో తీవ్రంగా వర్షాలు పడితే ముంపుకు గురవుతున్న ప్రాంతాలు ఉన్నాయి. 300 కోట్ల రూపాయలు కనుక కేటాయిస్తే అక్కడ ఆ ముంపు సమస్య పరిష్కారం అవుతుంది. కానీ పాలకవర్గాలు ఎన్ని మారినా ఆ ముంపు సమస్యను మాత్రం పరిష్కారం చేయట్లేదు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆ ముంపు సమస్య పరిష్కారం కోసం 300 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇదే కాదు, డెల్టా ప్రాంతంలో దళితులు శ్మశానాల ఆక్రమణకు గురైన ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మెరకలు లేకుండా ఉన్నటువంటి ప్రాంతం ఉంది. రాజధాని ప్రాంతంలో మీరు చూసుకునే పని అయితే ఈరోజు ఎస్ఐన్ భూములు, లంక భూములు కూడా జరీ భూములకు ఇచ్చినట్టే ప్యాకేజీ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వ్యవసాయ కార్మికులకి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? 2,000 రూపాయలు చాలదు. ప్రస్తుతం పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా 4,000 రూపాయల పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. యాదవ కులస్తులను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్న రాజకీయ పార్టీలకు కనువిప్పు కలిగేలా యాదవ కులస్తులందరూ ఒక గొడుగు కిందకు చేరాలని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర కార్యదర్శి అంగిరేకుల ఆదిశేషు పిలుపునిచ్చారు. శనివారం మహాసభ కార్యాలయంలో యాదవ కులస్తులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. యాదవులు కొందరు పలు పార్టీలలో కీలక పదవులు అనుభవిస్తున్నారే తప్ప జాతి మనుగడ సాధించేందుకు మాత్రం ప్రయత్నించడం లేదని విమర్శించారు. ఈ సమావేశంలో మద్దుల రాజా యాదవ్, పలువురు యాదవ మహాసభ సభ్యులు పాల్గొన్నారు. యాదవ్ ఐక్యత. కూర్చోండి, డాన్స్ మీద కూడా కూర్చున్నాం. చాలా వరకు 10-15 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు యాదవులు అయ్యారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం యాదవులను పూర్తిగా అణచివేయడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు అత్యధిక జనాభా కలిగినటువంటి ఈ యాదవులు కనుక అధికారాన్ని కనుక అప్పగిస్తే ఒకసారి వాళ్ళ నుంచి మళ్ళీ మనం 3%, 4% ఉన్నటువంటి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం సీట్ల కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చేటటువంటి ఒక కుట్ర ధోరణితో, ఎందుకంటే యాదవుల పరిపాలన గతం నుంచి తీసుకున్నప్పుడు కూడా ఎంతో ప్రజారంజకంగా, న్యాయబద్ధంగా, పరిపాలనా దక్షతతో మనం రాజుల్ని పరిపాలించినటువంటి యాదవ రాజులను చూసాం. ప్రజల కోసమే రాజ్యాలని, ప్రాణాలని కూడా త్వజించినటువంటి రాజులు కూడా మనం చూసాం. ఆ నేపథ్యంలో మన రాష్ట్రంలో అయితే మరి యాదవ జాతిని అణిచివేయ కుట్ర జరుగుతుంది. ఈ పార్టీలు అన్నీ కూడా అదే విధంగా ఉన్నాయి. మేమైతే ఒకటే చేస్తున్నాం, ఒకటే కోరుతున్నాం. మా దామాషా ప్రకారం, మా జనాభా ప్రకారం యాదవ జాతికి రావాల్సిన సీట్లని ఈ పార్టీలు తప్పనిసరిగా ఇవ్వాల్సిన పరిస్థితి రేపు కలిగించే విధంగా ముఖ్యంగా ఈ జాతిని మేల్కొల్పి అఖిల భారతీయ యాదవ మహాసభ ముఖ్యమైన లక్ష్యాలు కూడా యాదవ జాతిని జాగృతి పరిచి రానున్న రోజుల్లో యాదవ జాతి యొక్క ఔన్నత్యాన్ని, యాదవ జాతిని ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఎలక్షన్ల ముందైతే ప్రతి దానికి యాదవులు ఎక్కువ, అన్ని పార్టీలు కూడా జెండాలు పోసే దగ్గర నుంచి కుర్చీలో కూర్చోబెట్టే వరకు కూడా మరి నాయకులకి, ఈ పార్టీలకి మరి యాదవులే పూర్తిగా సహకరిస్తున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం యాదవులు పూర్తిగా అణచిదొక్కుతున్నారు. ఎన్నికల్లో మరి యాదవుల యొక్క సత్తా ఏందో ఈ పార్టీలందరికీ సాటి చెప్పి యాదవులందరూ సమైక్యంగా ఉండే విధంగా చేసి దానికి ఒకటే మార్గం, ఎవరైతే యాదవుల కోసం మీ దగ్గరకు వచ్చి మీ సమస్యల కోసం పనిచేస్తూ ఉంటారో అటువంటి సంఘాలని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. సంఘంలో
ఒక పదవి తీసుకున్న నాయకుడు కూడా కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. సంఘం కోసం అహర్నిశలు పనిచేయాలి. ఏదో పదవి తీసుకొని మీరు ఏదో నాయకుడికో ఏదో పార్టీకో తొత్తులుగా చెంచాలుగా కనుక చేస్తే మాత్రం చరిత్ర క్షమించదు, చరిత్రలో హీరోలుగా మిగిలిపోతారని కూడా ఈ పదవులు తీసుకున్న నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.